చిత్తూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు విజయవంతమైంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో రావడంతో పార్టీ కార్యాలయం నందు పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని, అందుకు నిదర్శనమే తాను అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లను, గ్రామాల నుంచి నాయకులు మినీ మహానాడులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. చిత్తూరులో హైరోడ్డు విస్తరణ, బుల్లెట్ రైలు ఏర్పాటు, పరిశ్రమల స్థాపన, యువత ఉపాధి అవకాశాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సూపర్ 6 పథకాలు అన్ని అమలు అవుతాయని, వచ్చే నెలల్లో తల్లికి వందనం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు అందించనున్నట్లు పేర్కొన్నారు. మినీ మహానాడులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి నాయకులు ఆమోదం తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, నాయకులు దొరబాబు, చుడా చైర్పర్సన్ హేమలత, చంద్రప్రకాష్, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కొందరు నాయకులుగా ఉండాలనుకుంటారు, కొందరు నాయకులుగా ఉండి దెబ్బతిన్న వారు ఉంటారు. ఆ దెబ్బతిన్న వారికి అందరికీ ఆర్థిక పరమైన వ్యవస్థ వాళ్ళకి ఒక ఇది కల్పించి, ఇంకొందరు యువత కూడా, అంటే పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పార్టీలో 50% ఓల్డ్ సీనియర్స్ అనుభవం ఉన్నవారు ఉంటే ఒక 50% మహిళలు, యువత. ఎందుకంటే ఇప్పుడు నుండి మళ్ళీ పార్టీని ఇంకొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకుపోవాలి అంటే ఖచ్చితంగా పార్టీకి యువత కూడా చాలా అవసరం. మొన్న ఎలక్షన్లలో ఎప్పుడైతే వారందరూ ద్వారా ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా రానున్న 3-4 నెలల్లో మ్యాక్సిమం కేసులు కావచ్చు, వారి ద్వారా ఆర్థిక నష్టం జరిగి ఉంటే వారికి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తారని ఈ సభ ద్వారా అందరికీ కార్యకర్తలకు తెలియజేసుకుంటూ, దయచేసి ఎవరికి కూడా నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, ఇంకోటి మాకు అవకాశం కలగలేదని ఎవ్వరూ నిరుత్సాహపడద్దండి. ఖచ్చితంగా ఐక్యతతో ఉంటే మనం అన్ని 3 పార్టీలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఉంటే 14,600 ఓట్లు ఎన్నో మనకు వచ్చాయి. అలా మనం వారిని వేరే రకంగా చూస్తే మనకి వారికి ఆ సంఖ్యత లేకపోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ ఎప్పటికీ ఈ రాష్ట్ర బాగుపడాలంటే కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండాలంటే కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తాయి. వాటికి ఎవ్వరూ కూడా బాధపడదు. ఎక్కడ కూడా 1% వ్యతిరేకత భావం కానీ లేదా పార్టీ పట్ల ఇంకొక రకంగా కోరుకోలే. నేను బాగుండా కాబట్టే పార్టీ బాగుండాలని ఆశించిన కాబట్టి నాకు ఏ అధికారం లేకపోయినా పర్వాలేదని చిత్తూరుకు వచ్చా. మీ అందరితో పాటు తిరిగా కష్టపడ్డా. ఆ భగవంతుడి ఆశీస్సుల అవకాశం వచ్చింది. వచ్చినంత మాత్రాన నేనేమో ఒక ఎమ్మెల్యే అయిపోతుంది అని నాకు ఆ భావభేదాలు లేదు. మనమందరూ ఇలాగే కలిసిమెలిసి ఎలాగైతే ఎలక్షన్ అప్పుడు ఉన్నామో, ఎలక్షన్ మళ్ళీ రాబోయే ఎలక్షన్ తర్వాత కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని భావిస్తున్నా. కాబట్టి చిన్న లోపాలు జరగచ్చు, చిన్న అడ్జస్ట్మెంట్లలో కొందరికి న్యాయం జరగకపోవచ్చు. అంత మాత్రాన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. వారందరినీ అకామిడేట్ చేసే బాధ్యత జిల్లా పార్టీ కానీ, మన ప్రభుత్వం కానీ, మన పార్టీ నాయకత్వం కానీ, నేను కానీ పర్సనల్గా తీసుకొని ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ